ఉపాధ్యక్షులు నరసింహరావు గారు, వేదిక మీద ఉన్న వామపక్ష పార్టీల నాయకులు, సభలో ఉన్న మిత్రులు, పార్టీల కార్యకర్తలు, అభిమానులు అందరికీ నమస్కారం. దానికి మతోన్మాదం, సెక్యులరిజం అనే టాపిక్ చూసినప్పుడు నేనే కాకుండా నా మిత్రులు చాలామంది చాలా పాత సబ్జెక్టు, చాలా అరిగిపోయిన సబ్జెక్టు, ఇంకా దీని గురించి ఏం మాట్లాడతాం అన్నట్టుగా ఒక అభిప్రాయం చెప్పారు. మనకేంటంటే కొన్ని మాటలు వింటూ ఉన్నప్పుడు అవి అరిగిపోయినట్టు అనిపిస్తాయి, వాటిలో ఏమీ సారం లేనట్టుగా అనిపిస్తాయి. ఒక్కోసారి ఏంటంటే మాకు తప్పుడు ఒక తలకిందుల అభిప్రాయం కూడా కలుగుతుంది. అంటే సెక్యులరిజం అనేది మన దేశంలో ఒకప్పుడు ఉండేదని, అది విఫలమైందని. కొంతమంది ఏమనుకుంటారంటే మన దేశంలో సోషలిజం ఒకప్పుడు ఉండేదని, అది విఫలమైందని. విఫలం అవటం వల్ల ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చాయని, ఆర్థిక సంస్కరణలు అనేవి దానికంటే ఉన్నతమైన వ్యవస్థను సూచిస్తాయని అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే మన అనుభవానికి రాని విషయాన్ని కూడా మనం అనుభవం అయిందనిగా చరిత్రను అట్లా చూడటం, వ్యాఖ్యానించడం అనేది ఒక అలవాటు అయిపోయింది. నిజమే, ఈ మాటలు మతోన్మాదం అనే మాట, సెక్యులరిజం అనే మాట చాలా ఓ రకంగా అబ్యూజ్ అయిపోయిన మాట. భారతదేశంలో 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన తర్వాత వాతావరణం ఎటువంటి స్థితికి చేరిందో మనం చూసాం. మొన్నటి ఎన్నికల్లో, జాతీయ స్థాయి ఎన్నికల్లో మతోన్మాద శక్తులు బలహీనపడ్డాయి. అంటే ఓట్ల సంఖ్య రీత్యా, సీట్ల సంఖ్య రీత్యా బలహీనపడ్డాయి. అవి బలహీనపడటం వెనుక లౌకిక, ఉదారవాద, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తుల కృషి పెద్దగా ఉందని నేను అనుకోవట్లేదు. పార్లమెంట్లో సీట్లు మాత్రమే తగ్గాయి తప్ప భారతీయ సమాజంలో వారి ప్రభావం కానీ, వారి శక్తి కానీ, వారి భారతీయ సమాజంలో వారు సంపాదించుకున్న ప్రాబల్యం ఏమాత్రం బలహీనపడిందని నేనైతే అనుకోవట్లేదు. అయితే తప్పనిసరిగా పార్లమెంట్లో బలం తగ్గటం అనేది వాళ్ళకి వాళ్ళ ఒక స్థాయిలో వాళ్ళ బలహీనతను చూపిస్తుంది. ప్రజలు తమను తాము బలపరచుకోవడానికి, తమను తాము మెరుగుపరచుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా సూచిస్తుంది. దేశమంతా, అంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, ఉత్తర భారతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ బలంగా ఉందనుకుంటున్నామో అక్కడ వాళ్ళ బలం తగ్గటం ఒక ఆస్పెక్ట్ అయితే, తెలంగాణలో, దక్షిణ భారతంలో, తెలంగాణలో బాగా పెరగటం, దక్షిణ భారతంలో వాళ్ళ ప్రవేశం ఎంతో కొంత జరగటం అనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ ఎక్కడ పెరగకూడదా, వాళ్ళకి బలం రాకూడదా, వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల అభిమానాన్ని పొందకూడదా అనే ఆ మౌలిక ప్రశ్నలో నేనేమి విభేదించట్లేదు. వాళ్ళకి అన్ని పార్టీలకు ఉన్నట్టుగానే వాళ్ళు కూడా తాము బలపరచుకోవడానికి హక్కు ఉన్నది, చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏ ప్రాతిపదికన చేస్తున్నారో ఆ చేసే వాళ్ళ విస్తరణ ఏ ప్రాతిపదికన జరుగుతుంది అనే దాంతో మనకు భేదాభిప్రాయం ఉంది. వాళ్ళ విస్తరణ భారతీయ సమాజాన్ని మత ప్రాతిపదికన విడదీయటానికి, ఆ విభజన ఆధారంగా ఒక తీవ్ర జాతీయవాదాన్ని నిర్మించడానికి, ఆ తీవ్ర జాతీయవాదం ఆధారంగా కార్పొరేట్ ఆధిక్యత, కార్పొరేట్ నిరంకుశత్వం ఉండేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం మీద అభ్యంతరం ఉంటుంది. అది కాకుండా వాళ్ళు ప్రజా సమస్యల మీద, సాధారణంగా సెక్యులర్ సమస్యల మీద, సెక్యులర్ సమస్యలు అంటే మత ప్రమేయం లేని సమస్యల మీద వాళ్ళు జన సమీకరణ చేసుకొని వాళ్ళ బలాన్ని పెంపొందించుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇదంతా ఎట్లా జరిగింది, ఎందుకు వాళ్ళు ఇంత బలపడే స్థితికి వచ్చారు అనే దాని గురించి ప్రశ్నించుకోకుండా, దాన్ని మనం సమీక్షించుకోకుండా, కేవలం వాళ్ళు బలపడటం వాళ్ళ నేరమైనట్టు మనం దాన్ని దూషించుకుంటూ, శాపనార్థాలు పెట్టుకుంటూ కూర్చున్నందులో ఉపయోగం లేదు. వాళ్ళు బలపడటం వెనక మతత్వ శక్తులు బలపడ్డాయంటే, మతత్వ శక్తులకు భిన్నంగా ఉండే
మత సామరస్య శక్తులు, ఉదార శక్తులు, వామపక్ష శక్తులు వీటన్నిటి వైఫల్యం నుంచే వాళ్ళు బలపడటం అనేది జరిగింది. ఇప్పుడు దాన్ని సరిచేయాలంటే కేవలం మనం ఇంతకాలం దాకా మాట్లాడుతున్న విషయాల్ని మాట్లాడుతూ పోవటం వల్ల మాత్రమే అది జరగదు. సదస్సులు పెట్టడం చాలా మంచి పని, చర్చించుకోవడం మంచి పని. కానీ ఈ చర్చలో ఏం జరగాలంటే మనం ఏదైనా ఇంతకాలం చేసిన ప్రయాణంలో ఏదైనా మనం సరైన దారిలో నడిచామా, సరిగ్గానే మాట్లాడామా, మనం నరేటివ్స్ బిల్డప్ చేయగలుగుతున్నామా, మనం మాట్లాడే మాటలు ప్రభావవంతంగా ఉంటున్నాయా, మన మాటలు నిష్ఫలమైపోతున్నాయా, లేనప్పుడు కొత్త వాదనలు ఎట్లా నిర్మించాలి, ఎట్లా ఇవాళ నేను చూస్తున్నప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ ప్రధాన స్రవంతి మీడియాలో కానీ ఇంకా అనేక వేదికల మీద మతత్వవాదుల వాదనలు చాలా పదులుగా ఉంటాయి. మనం సమసమాజం కోరుకుంటున్నామని సమసమాజ శక్తులుగా మనం చెప్పుకుంటాం. వాళ్ళు కూడా సమసమాజాన్ని కోరుతున్నారు. వాళ్ళు హిందువులకు ముస్లింలకు మధ్య తేడా ఉండకూడదని, ముస్లింలకి పట్ల అధిక ప్రేమ చూపకూడదని, ముస్లింల మీద సానుకూల వివక్ష ఉండకూడదని, హిందువులకు లభిస్తున్నటువంటి వివక్ష తగ్గిపోవాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నారు. మరి వాళ్ళ నెరేటివ్ ఉంటుంది. వాళ్ళకి కేవలం వాళ్ళు హిందూ ముస్లిం అనే ఒక రెండు వాదనలను మాత్రమే తీసుకొచ్చి ఒక బైనరీని, ఒక ద్వంద్వాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టట్లేదు. వాళ్ళు మొత్తం చరిత్రని పునర్వ్యాఖ్యానిస్తున్నారు. చరిత్రను పునర్వ్యాఖ్యానిస్తుంటే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యానాలకి మనం అంత బలంగా ఎదురువాదన చేయలేకపోతున్నాం. వాళ్ళ సమస్యను జాతీయోద్యమం దగ్గరికి తీసుకొస్తున్నారు. వాళ్ళ మూలాలను జాతీయోద్యమం దగ్గర నుంచి నిర్మించుకుంటూ వస్తున్నారు. తప్పు ఎక్కడ జరిగిందనే దాని దగ్గర నుంచి అసలుకి సావర్కర్ని పైకి తీసుకురావడం దగ్గర నుంచి మొదలుపెట్టి జాతీయోద్యమ చరిత్రను ఇంకో రకంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఆ తప్పు నెహ్రూ దగ్గరే జరిగిందని, అంతకుముందు గాంధీ దగ్గరే జరిగిందని అంటూ ఉండేవాళ్ళు. కానీ ఎందుకైనా మంచిదని టాక్టికల్గా ఆ టోన్ తగ్గించి గాంధీ మీద కూడా వాళ్ళకి చాలా అభియోగాలు ఉన్నాయి. ఆ విషయాన్ని గాడ్సేని పూజించడం ద్వారా, గాడ్సే జయంతులు జరపడం ద్వారా వాళ్ళలోని ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటాం, వాళ్ళలోనే కొంతమంది ఇంకా తీవ్రవాద శక్తులు కొందరు ఉంటారు. వీళ్ళే తీవ్రవాదులు అంటే వీళ్ళకంటే తీవ్రవాదులు కొంతమంది ఉంటారు. వాళ్ళను కూడా ఆ శక్తులు అలో చేస్తూ ఉంటాయి. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, వాళ్ళ గాడ్సే జయంతులు జరిపి చేస్తారు. అట్లా వాళ్ళ ఆలోచన విధానం ఏంటో, వాళ్ళు కేవలం ఒక స్ట్రే థాట్స్ కాదు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఒక వ్యవస్థగా నిర్మించుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ విషయానికి వచ్చేసి ఈ విషయాన్ని దాదాపు 5-6-7 సంవత్సరాల కింద నుంచి సూచనాప్రాయంగా నేను రాతల్లో చెప్తూ వచ్చాను. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరో రకంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు దాన్ని విజిట్స్ చేస్తూ ఆ ప్రదేశాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఆ చరిత్రను క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆ పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. కమ్యూనిస్టులు ఏమీ చేయట్లేదు దాని గురించి అనే విషయాన్ని నేను విమర్శనాత్మకంగా చాలా సందర్భాల్లో రాశాను. నిజంగానే ఆ వైఫల్యం ఇవాళ రజాకార్ అనే సినిమా రావడం వల్లే కాదు, నిజంగానే తెలంగాణలో చాలామంది తెలంగాణ సాయుధ పోరాటం ఒక ముస్లిం పాలకుడికి హిందూ ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణగా అనుకునే ప్రమాదం, కొత్త జనరేషన్స్ అనుకునే ప్రమాదం ఉంది, అనుకుంటున్నారు. ఎందుకు మనం దాన్ని కౌంటర్ చేయలేకపోయాం? ఇవాళ మెజారిటీ ప్రజలు, ఎవరైతే మెజారిటీ ప్రజలు మనం అనుకుంటున్నామో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు కూలీలు, అట్టడుగు వర్గాల వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళు 85% ఉన్నారు. ఈ 85% బాధపడుతున్నారు. ఒక 10% మంది, 5% మంది అన్ని సుఖాలను వాటిని అనుభవిస్తున్నారు. ఇది మెజారిటీ వర్సెస్ మైనారిటీ. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. 180% మంది హిందువులు బాధితులుగా ఉన్నారు. హిందువులు అన్ని విషయాల వివక్షను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ఒక 15% మంది ఉన్న మైనారిటీలు అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారు. వాళ్ళ నుంచి హిందువులు ప్రమాదం. వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డప్ చేశారు. ఆ నెరేటివ్ బిల్డప్ చేసినప్పుడు దానికి కౌంటర్ నెరేటివ్ మనం ఎట్లా బిల్డప్ చేయాలి, ఏం చేయాలి కదా? ఇది ఇవాళ మాట్లాడేవాళ్ళు కమ్యూనిస్టులు. ఒకప్పుడు మీకు బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వాల్కర్ 3 శత్రువులు అని చెప్పాడు భారతదేశానికి. ఒకడు హిందువులు, ఒకడు ముస్లింలు, 3 కమ్యూనిస్టులు.
అది మీకు యథాతథంగా ఇవాళ అమలు చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ముస్లింల మీద ఒక ద్వేషభావాన్ని, ముస్లింల మీద వ్యతిరేక అభిప్రాయాన్ని మాట్లాడుతున్నారంటే, ప్రచారం చేస్తున్నారంటే అది ముస్లింల మీద వ్యక్తిగతమైన కోపంతోనో ముస్లింలు మాత్రమే టార్గెట్ చేసిన ప్రచారం కాదండి. వాళ్ళకి ముస్లింలు అనేవాళ్ళు ఉండాలి. ముస్లింలు ఉంటేనే కదా, ఒక శత్రువు ఉంటేనే అతని ఆ శత్రువుకు వ్యతిరేకంగా ఒక నెరేటివ్ బిల్డప్ చేయగలుగుతాం. వాళ్ళు ముస్లింలు అనేవాళ్ళు సాకు, ఆ ముస్లిం సాకుతోటి మీకు తక్కిన హైందవ సమాజాన్ని మొత్తం మత ప్రాతిపదిక మీద సంఘటితం చేయడం, వాళ్ళ వెనక సమీకరించుకోవడం వాళ్ళ ఉద్దేశం. ఒక శత్రువుకు వ్యతిరేకంగా తక్కిన ప్రజలందరినీ కూడగట్టడం అనే దాంట్లో ఒక తక్కిన వాళ్ళందరూ కూడగట్టుకున్నప్పుడు ఆ సంఘటితత్వానికి చాలా బలం ఉంటుంది. ఆ బలాన్నే మనం ఫాసిజం అంటున్నాం. ఆ బలం ద్వారా ఎక్సర్సైజ్ చేయగలిగే అధికారాన్ని ఫాసిజం అంటున్నాం. ఆ ఫాసిజం కేవలం పోలీసుల ద్వారా, సైనికుల ద్వారా, చట్టాల ద్వారా, అధికారుల ద్వారా మాత్రమే జరగదు. సాటి మనుషుల ద్వారా జరుగుతుంది. 10 మంది మనుషుల గురించి 11వ వాడు భిన్నంగా ఉంటే వాడిని కంట్రోల్ చేయడానికి 10 మంది ప్రయత్నిస్తారు. లించింగ్ అంటాం. రోడ్డు మీదనే మనం నిర్ణయిస్తాం వాడు దోష, వాడి టిఫిన్ బాక్స్లో ఉన్న మాంసం ఏ మాంసం మనమే నిర్ణయించి వాడిని అక్కడే శిక్షిస్తాం. ఇద్దరు ఆడామగా వెళ్తుంటే ఇద్దరు వేరు మతాల వాళ్ళ, అది లవ్ జిహాదా, ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారా, స్నేహితుల, పొరుగు వాళ్ళని చూడం. ఒక హిందూ అబ్బాయి, ఒక ముస్లిం అమ్మాయి, లేదా అటు ఇటు ఎట్లా కనిపించినా సరే వాళ్ళని అక్కడనే వాళ్ళని శిక్షిస్తాం. ఈ సామాజికంగా విజిలాంటీస్ అంటే ఏమంటాం, స్వయంగా పోలీస్ పని చేసేవాడు, స్వయంగా నిఘా పెట్టేవాడు, శత్రువులను గుర్తించేవాడు, వాళ్ళ ద్వారా సమాజాన్ని నియంత్రిస్తారు వాళ్ళు. ఆ నియంత్రణ చాలా ప్రమాదం. పోలీసులు పట్టుకుంటే చట్ట ప్రకారం వెళ్తే కోర్టును ఆశ్రయించవచ్చు, ఏదో చేయొచ్చు, ఏదో పద్ధతి ప్రకారం జరిగితే దానికి అనేక మార్గాలు ఉంటాయి. కానీ సమాజమే నిర్ణయిస్తే, పీర్ గ్రూపే నిర్ణయిస్తే, మనం ఏం చేయాలో మన పక్కింటి వాడే తెలియజేస్తే, మన పక్కింటి వాడు నిర్ణయిస్తే అటువంటి వాతావరణాన్ని ఫాసిజం తీసుకొస్తుంది. అది సోషల్ ఫాసిజం. దాన్ని మనం ఎట్లా కౌంటర్ చేస్తాం? నేను గమనించాను, చాలామంది కమ్యూనిస్టు మిత్రులు, వివిధ కమ్యూనిస్ట్ సంఘాల్లో పనిచేసిన వాళ్ళు 10 నిమిషాల సేపు సెక్యులరిజం మాట్లాడి 11వ నిమిషం ఎట్లాగైనా వాళ్ళు కొంచెం తేడా అబ్బా, వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు కూడా మార్చుకోవాలి అంటారు. మార్చుకోవాలి, అందరూ మార్చుకోవాల్సిన విషయం చాలా ఉంది దీంట్లో. కానీ ఈ వామపక్షవాదులు కూడా ఈ మెజారిటీ మైనారిటీ ద్వంద్వ మీద వస్తున్నటువంటి నెరేటివ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా ఎంతో కొంత గివిన్ అవుతున్నారు. ఎంతో కొంత వాళ్ళు లొంగిపోతున్నారు ఈ ప్రచారానికి. ఇంతకాలం మనం సెక్యులరిజం పేరుతో చేస్తున్నటువంటి వాదనలు, చేసుకొస్తున్న ఆచరణ సక్రమమైనవి నేను చెప్పట్లేదు. సక్రమమైనవి కావు. సక్రమమైతే ఇది ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది? మనం ఇవాళ మతత్వానికి ఇంత బలం రావడానికి కారణం ఏంటి? ఈ మతత్వము, జాతీయవాదము రెండు కలవటం వల్ల వచ్చిన ప్రమాదం ఇది. మతత్వము, జాతీయవాదం రెండు కలవటం వల్ల ఇవాళ మనం ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాం. ఇది మత జాతీయవాదం అంటున్నాం. అంటే ఈ దేశం హిందువులది. భారత జాతీయత, హిందూ మతస్థులు కావడం రెండు వేర్వేరు కావు. హిందువులు మాత్రమే నెంబర్ 1 జాతీయులు. ఇతరులు భారత జాతీయులు కావాలంటే వాళ్ళ దేశభక్తి నిరూపించుకోవాలి, లేదంటే ద్వితీయ పౌరులుగా ఉండటానికి యాక్సెప్ట్ చేసి లొంగిపోయి ఉండేటువంటి తరహా పౌరులు కావాలి. కానీ ఈ మత జాతీయత వ్యాప్తి చెందటానికి కమ్యూనిస్టులు కూడా చాలా దోహదం చేశారు. నిజానికి జాతీయోద్యమ కాలంలో అంతర్జాతీయ తత్వం వల్ల అనేక విమర్శలు ఎదుర్కొన్న కమ్యూనిస్టులు తాము అందరికంటే ఎక్కువ జాతీయవాదులు అని నిరూపించుకునే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 61 చైనా యుద్ధం తర్వాత మరింత సమస్య వచ్చింది. వాళ్ళకి నైతికమైన సమస్య వచ్చిన తర్వాత మేము ఎక్కువ జాతీయవాదులు అని చెప్పుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఈ దేశంలోని జాతీయవాదాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిన ప్రాంతీయవాదాన్ని, రకరకాల ప్రాంతీయవాదాలు, కొన్ని ప్రాంతీయవాదాల్లో మతం కూడా, మత సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. వాటిని తీవ్రంగా వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు ముందున్నారు.
దేశ సమగ్రత సమైక్యత అని ఇందిరాగాంధీ ఒక నినాదం ఇస్తే దాన్ని యథాతథంగా ఎటువంటి ప్రశ్న లేకుండా యాక్సెప్ట్ చేసిన వాడు కమ్యూనిస్టు. ఎందుకు ఇందిరాగాంధీ ఎవరికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చింది? సిక్కు తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చింది. సిక్కు తీవ్రవాదులకు వ్యతిరేకంగా భారత జాతీయత, తీవ్రమైన జాతీయత అనేది భారతదేశానికి సంబంధించి తీవ్రమైన జాతీయత నిర్మాణం అవుతున్న ప్రాసెస్లో మొదటి అడుగు ఇందిరాగాంధీ వేసింది. ఇందిరాగాంధీ వేసి ఎమర్జెన్సీ లాగా అందరినీ శత్రువులు చేసుకోవడం కాకుండా సెలెక్ట్గా కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తూ డీల్ చేసే ప్రాసెస్ 80s ప్రారంభించినప్పుడు కమ్యూనిస్టులు ఇందిరాగాంధీ చెప్పినటువంటి ఆ జాతీయవాదం వెనక నడిచారు. మేము కూడా మా దేహం ముక్కలైనా పర్వాలేదు, ఈ దేశాన్ని ముక్కలు కానివ్వాలి లాంటి నినాదాలు ఇచ్చినప్పుడు ఆ నినాదాలు ఎటు తీసుకెళ్తాయి అంతిమంగా తర్వాత పొద్దున మత జాతీయవాదంతో కలిసినప్పుడు అనేదాన్ని, అంటే దేశ సరిహద్దుల్ని కాపాడటం చాలా ముఖ్యం అనేటువంటి నినాదానికి వెళ్ళింది. ఆ రోజుల్లో అవసరాలు, ఆనాటి రాజకీయమైన కంపల్షన్స్, అప్పటి థింకింగ్ ఏమైనా కావచ్చు, కానీ ఈ జాతీయవాదాన్ని బలపరచడంలో, జాతీయవాదంలో ఉండేటువంటి సమస్యలను గుర్తించకుండా దాన్ని బలపరచడంలో, ఈ జాతీయవాదానికి సవాలు చేసే అనేక ప్రాంతీయ ఉద్యమాన్ని వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు చాలా ఒక పొరపాటు చేశారని నేను భావిస్తున్నాను. పొరపాటు చేయటం వల్ల ఇవాళ మతాన్ని జాతీయవాదాన్ని కలిపిన ఈ మతత్వ శక్తులు ముందుకు వచ్చినప్పుడు కమ్యూనిస్టులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఇవాళ ఎట్లా హిందువులే ఈ దేశస్థులు, ఈ దేశ జాతీయులు అనే వాదం ఒక రకమైన తిరుగులేని వాదం అది. కాబట్టి ఇవాళ ముస్లింలను మనం ఈ దేశస్తులు కాని వాళ్ళుగా, పరాయ దేశస్తులకు భక్తులుగా, ఏజెంట్లుగా చూసే పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు కూడా అదే విధంగా వాడు చూస్తున్నాడు. ఈ దేశం పట్ల నిజాయితీ లేనివాడుగా. ఇవాళ ప్రబీర్ పుర్కాయస్తా ఆయన లెఫ్టిస్టా కాదా పక్కన పెట్టాడు. ఆయన ఒక జర్నలిస్ట్ని ఆయన టార్గెట్ చేయదలుచుకున్నప్పుడు సిస్టము ఆయన నడుపుతున్న వెబ్సైట్కి చైనా నుంచి డబ్బులు వచ్చాయి, చైనా లింక్ పెట్టడం అనేది మొదలైంది. అంటే మళ్ళీ ఈ దేశానికి చెందినవాడివా లేదా, ఈ దేశానికి నువ్వు లాయల్గా విధేయమైన పౌరుడుగా లేదా నిర్ణయించడానికి ఏదైతే గోల్వాల్కర్ మూడు చెప్పాడో, ఏవైతే కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఈ మూడిటి ప్రాతిపదికనే ఈ దేశంలో వీళ్ళు విజాతీయులు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ వచ్చారు. దీన్ని మనం ఎట్లా తొలగిస్తాం? దీన్ని మనం మతం విషయంలో ఎక్కువ నాస్తికంగా ఉన్నామా? మనం ఆలోచిస్తున్నాం, ఆత్మవిమర్శ చేసుకోవట్లేదని కాదు, చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటున్నాం? మనం ఎక్కువ పొరపాటు చేసామా? మతం విషయంలో మనం నాస్తికంగా ఉన్నామా? అట్లా ఉండకుండా ఉండాల్సిందా? హిందుత్వ అనొచ్చా? హిందూవాదం అనాలా? హిందువులని పేరు పెట్టి విమర్శించవచ్చా? ఇటువంటి చర్చలన్నీ చేస్తున్నాం. మంచి విషయమే. మనం ఇవాళ మన నెరేటివ్ను మార్చుకోవాలని, మన పరిభాషను మార్చుకోవాలని మనం ప్రయత్నిస్తున్నాం, మంచిదే. కానీ ఈ చర్చ యొక్క ఫ్రేమ్వర్క్ని మనం నిర్ణయించలేదని వాడు నిర్ణయిస్తున్నాడని గుర్తుపెట్టుకుంటే మనం ఆ చర్చలోకి మనమే లాగబడుతున్నామని. మనం వాడు నిర్ణయించట్లేదు ఏది చర్చించబడాలి సమాజంలో అనే విషయాన్ని. వాడు ఒక మాట మాట్లాడతాడు, మనం దానికి ప్రతిక్రియ చేస్తాం. వాడు ఒక వివాదాన్ని తీసుకొస్తాడు, ఏదో గాడ్సే దేశభక్తులు అంటాడు, వెంటనే మనం దానికి రియాక్ట్ అవుతాం. లేదా కమ్యూనిస్టులు చైనాకు అనుకూలుడు అంటారు, వెంటనే మనం రియాక్ట్ అవుతాం. లేదా కావడి యాత్రలో ఒక 15 సంవత్సరాల క్రితమే ఈ బీజేపీకి సానుభూతిపరుడైన ఒక మిత్రుడు నాతో అన్నాడు, మేము ఒక మాట అన్నప్పుడు మీరు స్పందించినప్పుడల్లా మా బలం పెరుగుతుందని. అంటే వాళ్ళు ఒక మాట అంటారు, మనం స్పందించినప్పుడల్లా పోలరైజేషన్ పెరుగుతుంది. ఎవరు ఎటువైపు అనేది దానికి పోలరైజేషన్ పెరిగి మా బలం పెరుగుతుంది. మీరు ఇంకా అనండి, మీరు ఇంకా తిట్టండి, ఎంత తిడితే మాకు అంత మంచిది. ఈ వాతావరణం ఎందుకు వచ్చింది అంటే మనం సరిగ్గా సమాధానం చెప్పలేకపోయామా? మనం వాడు చెప్తున్న దానికి ఇంతకాలం మనకు అంటే 2014 దాకా భారతదేశంలో ఈ సోకాల్డ్ సెక్యులరిస్ట్ ఆలోచన, ఉదార ఆలోచన కొద్దిగా వామపక్ష అనుకూలంగా కూడా కరెక్ట్ కాదు, సమాజం మంచిదే తీసుకురావాల్సిందే అటువంటి ఒక బ్రాడ్ ఆలోచన పైచేయిగా ఉండటానికి కారణం ఏంటి? పైచేయిగా ఉండటానికి కారణం కాంగ్రెస్ తరహా రాజకీయాలు ప్రాబల్యంలో ఉండి వాళ్ళు ప్రధానమైన నెరేటివ్ని ఇట్లా ఉంచడానికి ఇష్టపడ్డారు కాబట్టి అట్లా ఉంది. ఎప్పుడైతే ఆ నెరేటివ్ 2014 తర్వాత మార్చాలని ప్రయత్నించారో
బీజేపీ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎదుర్కోలేకపోయాం. అంటే ఇంతకుముందు మనకి పైచేయి ఉంటానికి కూడా మనం కారణం కాదేమో, మన వాద బలం కారణం కాదేమో. ఆ రోజు అప్పటి ప్రభుత్వాలు వాళ్ళ సారాంశంలో ఆ ప్రభుత్వ పాలన ఎటువంటిదైనప్పటికీ భారతదేశపు అధికారిక తాత్వికత, పాలనా వ్యవస్థల తాత్వికత లిబరల్గా ఉంచడం వల్ల మన ఆలోచనలు ఆ రోజున కనీసం నిలబడగలిగాయి. ఇవాళ ఆ పునాదిని తీసేసిన తర్వాత బీజేపీ మనం ఆ వాదన ముందు నిలబడలేకపోతున్నాం అనిపిస్తుంది. నిలబడలేకపోతున్నామంటే మనకు తార్కికమైన శక్తి లేదని కానీ, మనం చెప్పేది సత్యం కాదని కానీ కాదు. మనకి అధికార మన వాదనను యాంప్లిఫై చేసే వేదికలు ఏమీ లేవు. మన మాటను, మన చెప్తున్న మాటల్ని డీలెజిటిమైజ్ చేయడానికి కావాల్సినటువంటి ఆరోపణలు వాడు చేస్తున్నాడు. నీకు దేశభక్తి లేదు, నీకు భారతదేశానికి వ్యతిరేకివి, నువ్వు విదేశాల దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడతావు. సమాజంలో ఏ పని చేసేవాడైనా, సమాజంలో తన కోసం కాకుండా ప్రజల కోసం ఏ పని చేసేవాడైనా ఎవరో ఎక్కడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని చేస్తాడు ఆ పని అనేటువంటి ఒక వాల్యూ సిస్టమ్ని డీలెజిటిమేట్ చేసిన తర్వాత మనం మాట్లాడలేకుండా పోయాం. మాట్లాడలేకపోతే క్రమక్రమంగా మన వాదన తగ్గుతూ వచ్చింది. ఇవాళ మన ఉత్తరప్రదేశ్లో, నార్త్లో బీజేపీ తగ్గిందంటే ఉదారవాద సెక్యులరిస్ట్ ఆలోచన విధానం బలపడినందువల్ల కాదు. అక్కడ వాళ్ళు క్యాస్ట్ ఈక్వేషన్స్ని చాలా జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసి ఓట్లు తగ్గలేదు అంటున్నారు. బీజేపీ ఓట్లు తగ్గలేదు. జాగ్రత్తగా ప్రతిపక్షం ఏం చేసింది, క్యాస్ట్ని బలమైన ప్లేయర్గా ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత ఉంది కదా, ఆ వ్యతిరేకతను చీలిపోకుండా చూసి ఎలక్షన్ మేనేజ్ చేసింది. కానీ ఓట్ల సంఖ్యలో తేడా లేదు. ఇవాళ బీజేపీ ఓడిపోయినా కూడా దీని అవశేషాలు ఎట్లాగైతే చెర్నోబిల్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత 25-30 ఏళ్ల పాటు అణుధార్మికత అక్కడ ఎట్లా వ్యాపించి చుట్టుపక్కల జీవరాశి పుట్టకుండా చేసిందో, ఇవాళ బీజేపీ ఓడిపోయినా కూడా ఒక 20-30 సంవత్సరాలు ఈ విష అవశేషాలు మన పాలనలో వ్యవస్థలో ఉంటాయి. ఒక ఎన్నికలో కొంత బలహీనపడినంత మాత్రాన అంతా మనం వచ్చేసింది అనుకోవడానికి లేదు. అది మళ్ళీ గమనించండి, ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏమి వెనక్కి తగ్గట్ల, బీజేపీ శక్తులు వెనక్కి తగ్గట్లేదు. ఏమీ అది కాదు మేము తప్పు చేసామేమో, ఇంకో రకంగా చేయాలేమో, ఇంకో రకంగా కొంచెం టోన్ మార్చాలేమో, అటువంటి ఆలోచన ఏమీ చేయట్లేదు. యూపీలో చిన్న సమస్య రాగానే కావడి యాత్ర తీసుకొచ్చాడు యోగి ఆదిత్యనాథ్. అక్కడ యూపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే వైరుధ్యాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఆయన మళ్ళీ మతాన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించడం ద్వారా ఇవాళ కావడి యాత్ర ఒక రకమైన పోలరైజేషన్ తీసుకొచ్చింది. వాళ్ళ కోర్టు ఒక రకంగా తీర్పిచ్చిండొచ్చు. చాలామంది బీజేపీతో పాటు ఉన్న మిత్రపక్షాలు దాన్ని వ్యతిరేకించిండొచ్చు. కానీ అది కలిగించే పోలరైజేషన్ మనం అంచనా వేయడం చాలా కష్టం. వాళ్ళు ఇదే పద్ధతిలో కొనసాగిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు తగినంత స్వరంలో లేము, తగినంత బలంగా మన భావజాలాన్ని వ్యాపింపజేయలేదు. ఈసారి మరింత బలంగా చేస్తే తప్ప ఈ డెఫిషియన్సీని అధిగమించలేము అని వాళ్ళ ఆ శక్తులు అనుకుంటున్నాయి. కాబట్టి అది ఇక్కడ తగ్గుతుంది అనుకున్న చోటనే, కానీ పెరుగుతున్న చోట ఏంటి? తెలంగాణలో పెరుగుతుంది అంటున్నాం. పెరుగుతున్నప్పుడు మనం ఏం చేసాం? బీజేపీ వాళ్లకు నేను నేను రాసిన వ్యాసాల్లో చెప్పాను, మీరు తెలంగాణలో రాజకీయాలు చేయండి, సౌత్ ఇండియాలో చేయండి, మీకు హక్కు ఉంది. కానీ కనీసం సౌత్ ఇండియా వరకైనా నార్త్ ఇండియాకి భిన్నమైన రాజకీయాలు చేయండి, ఆర్థిక సామాజిక సమస్యల మీద మాట్లాడండి. ఇక్కడ దానికి చేస్తే వాల్యూ ఉంటుంది కదా. ఇక్కడ ఎందుకు దీన్ని పొల్యూట్ చేస్తావు? ఆ చేసినా నీకు ఉపయోగం ఉంటుందని ఏంటి నమ్మకం? కానీ వాళ్ళకి ఉపయోగం ఉంటుందని వాళ్ళకి నిరూపణ అయింది. ఇవాళ చూడండి, తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో స్మాల్ టౌన్స్లో యువకులంతా కూడా నరేంద్ర మోడీ అభిమానులుగా ఉన్నారు. బీజేపీ పట్ల సానుకూలతతో ఉన్నారు. ఈ సానుకూలత వెనక ఒక నాయకుడిని అభిమానిస్తే తప్పేం లేదు. ఆ సానుకూలత వెనక ఉన్నది ఏంటంటే అతను చెప్తున్నటువంటి, అతని వ్యక్తిత్వంలో కనిపిస్తున్నటువంటి ఒక కర్కశత్వం అంటావా, కాఠిన్యం అంటున్నావా, గుస్కే మారిన ఇవాళ ఇజ్రాయెల్ వాడు ఇరాన్లోకి దొరబడి హమాస్ లీడర్ను చంపేశాడు కదా. ఆ ఇజ్రాయెల్ తరహా రాజకీయం. అట్లా నరేంద్ర మోడీ ఏం చేస్తాడు? పాకిస్తాన్లోకి దొరబడి చంపేస్తాడు ఎవరినైనా. ఇంతకుముందు సంకోచిస్తూ ఉండే నాయకత్వం, రాజకీయ నాయకత్వం కంటే భిన్నంగా ఏ పనైనా అప్పటికప్పుడు చేసేస్తాడు. మనం
మంచిదా కాదా అనే మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే ఆ లెక్కింపు అతనికి అవసరం లేదు. అతను ఏదనుకున్నాడో అది చేసేస్తాడు. అటువంటి నాయకత్వం కావాలని కోరుకుంటారు, పిల్లలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఉత్తర తెలంగాణలో చాలా రాజకీయ చైతన్యం ఉన్నదనుకున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ మోడీ అభిమానులు బాగా పెరిగిపోయారు. పెరగడానికి బైంసా లేదంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకి స్థానిక ముస్లింలకి ఉన్న చిన్నపాటి ఘర్షణలు ఇవన్నీ ప్రాతిపదికగా పనిచేసి ఉండొచ్చు. ఇదే కాదు, జాతీయ స్థాయిలో ఉన్న వాతావరణం తెలంగాణలో వ్యాపించింది. తెలంగాణ ఒక పొటెన్షియల్, బీజేపీకి ఒక పొటెన్షియల్ కేంద్రం. ఎందుకంటే ఎక్కడైతే సమస్యాత్మకమైన చరిత్ర ఉంటుందో ఇక్కడ ప్రజాకారులు, తెలంగాణ సాయుధ పోరాటం, పాలకుడు ముస్లిము, ప్రజలు హిందువులు ఇక్కడ పోరాటం చేశారు. కాబట్టి దీన్ని సృష్టి చేయడానికి, దీన్ని వేరే పునర్వ్యాఖ్యానం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ చరిత్రని వాళ్ళు కొత్తగా ప్రజెంట్ చేయటం మొదలుపెట్టారు. ప్రజెంట్ చేస్తున్నప్పుడు మనందరం నిస్సహాయంగా ఉన్నాం. కనీసం ఒక జరుగుతూ తాపకంగా నీళ్ళు వస్తున్న విషయం మనకు తెలుస్తున్నా, తడి తెలుస్తున్నా మనం పట్టించుకోకుండా ఉన్నాం. ప్రతి ప్రదేశానికి గుండ్రాంపల్లికి దగ్గర నుంచి ప్రతి ఊరూరికి వాళ్ళు వెళ్ళారు. ఊరూరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ జెండా పెట్టి వాళ్ళు ఆ పోరాటాన్ని క్లెయిమ్ చేసుకుంటూ మీటింగ్లు పెట్టారు. పెట్టినప్పుడు కమ్యూనిస్టులు ఏం చేశారు? కాబట్టి కమ్యూనిస్టులు ఏం చేశారనే ప్రశ్న అనేది అవతల వైపు నుంచి కాదు, మన నుంచి మనం వేసుకోవాల్సిన విషయం. 1990s, లేట్ 90sలో రాడికల్ మూవ్మెంట్ చాలా బలంగా ఉన్న వరంగల్ జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని ఒక ప్రశ్న వేశాను. ఇట్లా కమ్యూనిస్టులు ప్రాబల్యంలో ఉన్న ప్రాంతంలో పోరాటంలోనే తెచ్చుకోవాలి కానీ మామూలుగా తెచ్చుకోకూడదు అని బలంగా నమ్మే కమ్యూనిస్ట్ రాజకీయాలు ఉన్న ప్లేస్లో 250 మంది పత్తి రైతులు ఎట్లా ఆత్మహత్య చేసుకున్నారు? ఏం చేస్తుంది ఆ రాజకీయాలు చెప్పే పార్టీ? ఏం చేస్తుంది? ఎట్లా ఇవాళ మనం తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టులు ప్రచాడిన నేల, కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న నేల, చాలా ప్రపంచ చరిత్రలోనే గొప్ప అధ్యాయాన్ని సృష్టించిన ప్రాంతాల్లో ఎట్లా భిన్నమైన రాజకీయాలు ఎట్లా ఉంటాయి? ఆ రోజులోనే లేవు, 1940sలోనే లేవు. రామరాజ్య పరిస్థితి అని ఒక చిన్న పార్టీ, ఫార్ రైట్ పార్టీ ఒకటి ఉండేది. ఆర్య సమాజ్ కూడా కొద్దిగా రైటిస్ట్గా ఉండేది, ఎక్కువగా సోషల్ ఇష్యూస్ మీద పనిచేసేది. కేవలం ముస్లిం ఆ రోజున నిజాంకు అనుకూలంగానో లేకపోతే నిజాంను అధిగమించి దేశ విభజన సమస్యను దృష్టిలో పెట్టుకొని తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే రజాకారులు తప్పించి ఒక సాయుధంగా ప్రతిఘటించేటువంటి రైటిస్ట్ ఫోర్సెస్ ఆ రోజున లేవు. ఇవాళ ఈ చరిత్రను మొత్తం ప్రజాకారుల సినిమా వస్తే మనం దాన్ని చూసాం. పెద్దగా ఇక్కడి నుంచి ఈ సమాజానికి పెద్ద ప్రతిఘటన వచ్చిందని కానీ నేను అనుకోవట్లేదు. ఇది మన మౌనమే వారి ఆక్రమణకి ద్వారం తెరిచినట్టు అవుతుంది. కాబట్టి దీనికి ఏం చేయాలి? కేవలం వాళ్ళు ఓపెన్ చేసిన ఆర్గ్యుమెంట్ని మనం కౌంటర్ చేస్తూ పోవాలా? వాళ్ళు చేస్తున్న ప్రతిపాదనలు మనం ఖండిస్తూ పోవాలా? లేదంటే అసలు ఇక్కడి చరిత్ర హిందూ ముస్లింలతో ముడిపడి ఉన్న చరిత్ర, వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు, ఇక్కడ మనం వైరుధ్యాన్ని సంపన్నుల మధ్య, కార్పొరేట్ల మధ్య, భూస్వాములకి మధ్య, సాధారణ ప్రజలకు వీళ్ళ మధ్య వైరుధ్యాన్ని మనం చూస్తాం కానీ ప్రజల మధ్య వైరుధ్యాన్ని ఈ మతాల వారీగా, కులాల వారీగా చూడము అనే విషయాన్ని మనం చెప్పాలా? లేదా మనం రాసే ప్రదర్శనలో, మనం చేసే యాక్టివిటీస్లో తప్పనిసరిగా అందరూ ఉండేటట్టుగా, అందరినీ ఇంక్లూజివ్గా ఉండేటట్టుగా మనం చేస్తున్నామా? అటువంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా ఎక్కువ సందేశం ఇస్తామా మనం? లేదంటే మనం ఊరికి సెక్యులరిజం గురించి మాట్లాడటం వల్ల, సెక్యులరిజం అంటే చాలా మందికి అర్థం కాదు నిజానికి. సెక్యులరిజం అంటే ఏమనుకుంటాం? ప్రభుత్వానికి మతం దూరంగా ఉంటాం మాత్రమే సెక్యులరిజమా? మన జీవిత విధానంలో, మన ఆలోచన విధానంలో, మనం చెప్పే చారిత్రక కథనాల్లో, మన విలువల్లో అన్నింటిలో కూడా అందరినీ, నాట్ ఓన్లీ ముస్లింలను, క్రైస్తవులనే కాదు, అన్ని కులాల వాళ్ళని, మతాల వాళ్ళని, ముఖ్యంగా అట్టడుగు వాళ్ళని ప్రాధాన్య వివక్ష చూపిస్తూ, ఎట్లాగైతే ఇవాళ మన దళితుల్ని, అట్టడుగు వెనుకబడిన వర్గాల వాళ్ళని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నామో, మనం మన ఫేస్లో మనం ప్రదర్శించేటువంటి మన వేదిక మీద మనం మైనార్టీలు ఎంతమందిని ముందుకు ప్రదర్శిస్తున్నాము? ఎందుకు మనం వాళ్ళకు మనం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం?
ఒకటి రెండు రకాలు. ముస్లింలోంచి సొంతంగా ఒక నాయకత్వం వచ్చే అవకాశం లేదు. నాయకత్వం వస్తే దాని వెంటనే ఎక్స్ట్రీమిస్ట్ నాయకత్వం అని ముద్ర వేసే అవకాశం చాలా ఉంది. కాబట్టి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోనే హిందువుల నాయకత్వంలో ఉండే వాటితోనే కాస్త మెరుగైన ఉదార నాయకత్వం ఉన్నటువంటి పార్టీలు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకు కమ్యూనిస్టుల వెనక ఉండలేకపోతున్నారు వాళ్ళు? లేదా కమ్యూనిస్టులు ముస్లింలకు తర్వాత అట్టడుగు వర్గాలకు ఎందుకు లీడర్స్ కాలేకపోతున్నారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీన్ని ఒకరు బ్లేమ్ చేయడం కోసం కాకుండా మన ఇది ఉనికికి సమస్య. ఇది ఇంతకుముందు కేవలం పండిత చర్చ అయి ఉండొచ్చు సెక్యులరిజం అనేది. ఇవాళ తెలంగాణలో కమ్యూనిస్టులకు అది ఉనికి చర్చ. మన ఉనికి ఉంటుందా లేదా ఇక్కడ తెలంగాణలో అనేది సమస్య కమ్యూనిస్టులకు. కాబట్టి ఉనికి ఉండాలంటే ఏం చేయాలి? వాడికంటే భిన్నంగా నువ్వేం మాట్లాడాలి? ఏ విషయాన్ని వాడిని సంతృప్తి పరుస్తుందో, ఏ విషయం వాడిని మోడీ పట్ల ఆరాధకుని చేస్తుందో, ఏ విషయం పట్ల వాడికి ఇదొక పార్టీ రిప్రజెంటింగ్ ద చేంజ్, ఏది మార్పు ప్రతీకగా ఉంటుందో ఆ పార్టీని యువకులు ఇష్టపడతారు. అది తప్పుడు చైతన్యం కావచ్చు, పార్టీని తప్పుడుగా గుర్తించదు మార్పు ప్రతీకని. కానీ ఆ సమయంలో అది మార్పును తీసుకొస్తుంది అనుకున్న శక్తి మీద వాళ్ళు మడుతారు. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు? దాన్ని మనం గమనించామా? సమాజం యొక్క గుండె చప్పుడిని, నాడిని మనం సరిగ్గానే గుర్తించగలుగుతున్నామా? ఇవి చాలా పెద్ద సమస్యలు. అది ఇవాళ కావడి తీసుకొచ్చారు. కావడి అనే దాంట్లో దారి పొడుగునా ఉండే షాపులు ఏ మతస్థులు ఏంటో చెప్పాలండి. దాంట్లో చూడండి, దానికి కౌంటర్గా ఎవరో ఒకళ్ళు ఒక ముస్లిం కౌంటర్ తీసుకొచ్చాడు. మీరు మాంసం విక్రయం చేసే, బీఫ్ ఎగుమతులు చేసే కంపెనీలు ఎవరివో మీరు కూడా బోర్డులు పెడతారు. ప్రజలు దాన్ని ఆ ఇష్యూను సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారో, ఆ ఇష్యూ వల్ల బాధపడే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కౌంటర్స్ వస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు దర్గాల మీద పడ్డారు. ఎక్కడైతే హిందువులు ముస్లింలు కలిసి మెలిసి వెలుగుతారో అటువంటి చోట విడదీయడం కోసం చేసే ప్రయత్నం. మీకు ఉత్తరాదిలోకి వెళ్తే మీకు వారణాసిలో కానీ, వైష్ణోదేవి జమ్మూలో వైష్ణోదేవి ఆలయంలో కానీ ఎక్కడైనా భక్తులకు కావాల్సిన అనేక సేవలు కలిగించేది ముస్లింలే. వాళ్ళు అక్కడ తీసుకెళ్లే జట్కాలు నడిపేవాళ్ళు కానీ, గుర్రాలు నడిపేవాళ్ళు కానీ, ఇక్కడ వారణాసిలో వస్తే టెంపుల్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో మన సిల్క్ చీరలు చేసేవాళ్ళు కానీ, అనేక మంది చిల్లర వ్యాపారస్తులు కానీ కలిసిమెలిసి ఉన్నారు అక్కడ. వీళ్ళు హిందువుల గుడి దగ్గర ముస్లింలు అమ్మకూడదు, హలాలు చేసిన దాన్ని హిందువులు తినకూడదు, దర్గాలకు హిందువులు వెళ్ళకూడదు, షిరిడి సాయిబాబాని హిందువులు మొక్కకూడదు. ఇవన్నీ చూడండి, ఏ పాయింట్స్ దగ్గర హిందువులు ముస్లింలు కలిసి ఉంటారో అక్కడ విడదీయటం, ఒకరి మీద ఒకరికి అప్రమకాన్ని, ద్వేషాన్ని కలిగించడం ఒక పద్ధతిగా చేస్తున్నారు. దానికి మన సామాజిక సాంస్కృతికమైన విరుగుడు ఏమిటి? మన కార్యక్రమాల్లో అటువంటి విరుగుడు ఏమన్నా ఉందా? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఉందనుకుంటున్నాను. ప్రమాదం దేశవ్యాప్తంగా ప్రమాదం తగ్గుతుంది. అధికారంలో వాళ్ళు కొంచెం బలం తగ్గింది కాబట్టి వాళ్ళు తగ్గి ఉన్నారు, కొంచెం తగ్గినట్టు కనపడుతున్నారు. కానీ వాళ్ళ పార్టీ ఐడియాలజీకి సంబంధించి, దాని ఆచరణకు సంబంధించి దాంట్లో వాళ్ళకి ఏం వెనుకంజ లేదు. మరింత అదే ఇంతకుముందు గతంలో తక్కువ చేశారు, ఇంకా ఎక్కువ చేయడం ద్వారా మాత్రమే మనం నిలదొక్కుంటామనే అభిప్రాయంలో ఉన్నారు. సో దానికి కొంచెం టైం పడుతుంది. ఎన్నికల రాజకీయాల్లో ఉండే ఆ ఈక్వేషన్స్, ఆ సమీకరణలు, వాటి వల్ల దాంట్లో కొన్ని మార్పులు జరగచ్చు. కానీ తెలంగాణలో ఏంటి అనేది పరిస్థితి. తెలంగాణలో ఎట్లా మనం ఏం చేస్తామో ఇప్పటికి కూడా ఏదో ఒకటి, ఏది ప్రాగ్మాటిక్గా ఉండాలి. మనం మళ్ళీ ఒక ప్రధాన సభ కాంగ్రెస్ పార్టీలో దేని మీద ఆధారపడతాం. ఆ కాంగ్రెస్ పార్టీ వాడు కమ్యూనిస్టులని, సెక్యులరిస్టులని, ఉదారవాదుల్ని అందరినీ ఆసరా వేసుకుని ఆ ఓట్లతో అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చి మళ్ళీ అతను నిరాశపరుస్తూ ఉంటాడు వాడు మన ప్రజల్ని. అదొక సమస్య, అదొక సైకిల్ నడుస్తూ ఉంటుంది. కానీ దాంతో సంబంధం లేకుండా ఎట్లా ఇదొక్క అంశం మీదనే ప్రజలలో సామరస్య జీవనాన్ని, ప్రజలలో పరస్పర ద్వేషాన్ని తగ్గించే, ఒకరికి వ్యతిరేకంగా చేసే పని కాదు, ఒక పాజిటివ్ పనిగా, ఒక సానుకూలమైన పనిగా ప్రజలలో సఖ్యతను పెంచటం, ప్రజల్లో ద్వేషభావాన్ని తగ్గించటం, ప్రజల్లో సాంస్కృతిక జీవనంలో, రకరకాల రాజకీయ జీవనంలో, కార్యకలాపాల్లో అన్నింటిలోనూ ఇంక్లూజివ్నెస్, అందరూ కలిసిమెలిసి పనిచేసినట్టుగా చూడటం అనే అంశాలని ఒక ఎవరికో వ్యతిరేకమైన రాజకీయ కార్యక్రమంగా కాకుండా ఒక మనకు అనుకూలమైన ఒక సానుకూల సాంస్కృతిక రాజకీయ కార్యక్రమంగా తీసుకోగలిగితే ఉపయోగం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోగలవని నాకు నమ్మకం ఉంది. కాకపోతే
ఆ రియలైజేషన్ అనేది బలంగా జరగాలని నేను అనుకుంటున్నా. దీని గురించి చర్చించుకొని మనం తప్పు జరుగుతున్న దాంట్లో మన తప్పు ఉన్నది, మన పొరపాటు ఉంది, మన వైఫల్యం ఉన్నది. ఆ వైఫల్యాన్ని గుర్తించిన తర్వాత మనం నేను చెప్తుందంటే మనం సరి అయినటువంటి ప్రతికథనాల్ని కౌంటర్ నెరేటివ్స్ నిర్మించలేకపోతున్నాము, దాన్ని బలంగా చెప్పలేకపోతున్నాము, దాన్ని బలంగా వ్యాపింపజేయలేకపోతున్నాము, ప్రచారం చేయలేకపోతున్నాము. మన అవతల వాడు బలంతో రకరకాల మైండ్స్తో వాడు మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి వాదనలు మనం చూసి నిస్సహాయంగా నిలబడిపోతున్నాం. అటువంటి పరిస్థితిని అధిగమించాలని, అదే మనకు రక్షణ అవుతుందని చెప్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.